ఎప్పటిలాగే మన ప్రోగ్రామ్ లో యూట్యూబర్స్ ని మనం తీసుకొస్తూనే ఉంటున్నాం. సో ఇవాళ కూడా ఒక కొత్త యూట్యూబర్ మన ప్రోగ్రామ్ కి వచ్చేసారు. ఆవిడ గురించి చెప్పబోయే ముందు రెండు మాటలు చెప్పేస్తారు. ఏంటి అంటే ఆవిడ ఒక మదర్ గా, ఒక వైఫ్ గా, ఒక కోడలిగా, ఒక కూతురుగా, అలాగే ఒక యూట్యూబర్ గా కూడా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తో తీసుకొస్తూ మీ అందరినీ అలరిస్తున్నారు. ఆవిడే మరెవరో కాదు, మీ నా యూట్యూబర్ మీనా గారు. సో ఒక్కసారి అయితే మన ముందున్నారు మీనా గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడారు. ఎప్పటిలాగే మన ప్రోగ్రామ్ లో యూట్యూబర్స్ ని మనం తీసుకొస్తూనే ఉంటున్నాం. సో ఇవాళ కూడా ఒక కొత్త యూట్యూబర్ మన ప్రోగ్రామ్ కి వచ్చేసారు. ఆవిడ గురించి చెప్పబోయే ముందు రెండు మాటలు చెప్పేస్తారు. ఏంటి అంటే యూట్యూబర్ అనకూడదు. ఆ బర్రలు, గేదెలు, దున్నపోతులు, ఆవులు లేవు. ఆర్ ప్రొనౌన్సియేషన్లో పెట్టకూడదు. ఆర్ తినేయాల. యూట్యూబర్ 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 బ బ బ నాట్ బర్ర. అంటే ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది కదా, అది ఆర్ అని కూడా ప్రొనౌన్సియేషన్ పూర్తిగా చేయకూడదు. తినేయాల. ఎలిక తినేస్తుంది, పళ్ళతో కొరికేస్తుంది, అట్ట కొరికేయాల. యూట్యూబర్. అలానే యూట్యూబర్స్ కాదు, యూట్యూబర్స్. యూట్యూబర్స్. దే ఆర్ మెనీ యూట్యూబర్స్. షీ ఈజ్ ఏ యూట్యూబర్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ దిస్ యూట్యూబర్. ఈ ఇంటర్వ్యూ ప్రొనౌన్సియేషన్ కూడా తప్పు పలుకుతున్నారు చాలామంది. ఇంటర్వ్యూలో ఆ రా పలకూడదు. ఇంటర్వ్యూ. ఇంటా బయట. ఇవి నా టా కూడా సగం తినేయాల. ఇంటర్వ్యూ. డబ్బు సంపాదించటం ఒక కళ. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడితే అది కళ కాదు. సో కళ వర్సెస్ కళ. కళాత్మకంగా ఉండటం కళ. సో కళ, డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటివిటీ. బట్ వెన్ యూ మేక్ యువర్ డ్రీమ్ ఇన్ ఎ క్రియేటివ్ వే దట్ డిపిక్ట్స్ యువర్ యా. అండ్ బ్యూటిఫుల్ థింకింగ్ పక్కన పెడితే మనం మన యొక్క రాష్ట్రాన్ని కూడా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుదాం అనుకుంటాం. సో తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయినాక, ఈ స్ప్లిట్ అనేది జరిగాక, బైఫోకేషన్ ఆంధ్ర విషయానికి వస్తే నెదర్లాండ్స్తో పోలిస్తే ఒక 4 రెట్లు ఎక్కువే కదా సైజు. సో బచ్చన్ సినిమాలో డైరెక్టరు హీరోయిన్ నడుం సైజ్ చూపించడమే సరిపోయింది. అది అతని మైండ్ సెట్, అతని టేస్ట్, అతనికి ఉన్న ఆ పరిమితమైన నాలెడ్జ్. ఏం చెప్పాలని తీస్తారో మూవీస్ తెలియదు, కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెప్పచ్చు మూవీస్ రూపంలో. కానీ చెప్పటం ఇష్టం లేదో, ఎందుకు చెప్పాలనుకుంటారో, కమర్షియల్గా తీద్దామనుకుంటారో పక్కన పెడితే పైసమే పరమాత్మ అన్నట్టు ఉన్నారు అందరూ. అందరికీ ఎలాగోలా పైసలు రావాలనే చూస్తున్నారు. ఇకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ఆవాల నుంచి ఆవు పాల వరకు ఏది కొనాలన్నా డబ్బులు ఉండాలి కదా ముందు. సో స్పిరిచువాలిటీ ఎంత ఇంపార్టెంటో, డబ్బు సంపాదించటం అండ్ నీడీ అంటే అవసరంలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. నెదర్లాండ్స్తో మన బైఫోకేషన్ ఆంధ్రాని పోలిస్తే ఒక 4 రెట్లు ఎక్కువే. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. మేజర్ సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నాం మనం. ఐ మీన్ టు సే బైఫోకేషన్ ఆంధ్ర విషయానికి వస్తే, తెలంగాణ పక్కన పెడితే, ఇప్పుడు తల్లి బిడ్డని చూసుకుంటుంది కదా, ప్రేగుబంధం, అంబులికల్ కార్డ్ అంటారు. కాకిపిల్ల కాకి ముద్ద అన్నట్టు మన గురించి మనం ఫస్ట్ ఆలోచించాలి కదా. సో మన చుట్టూ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి తర్వాత. అండ్ ఇంపాక్ట్
వస్తుంది ఒక్కోసారి. అండ్ యుద్ధాలు ఒకవేళ జరిగితే దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇదంతా వేరే విషయం. ఇక బార్డర్లో ఇక రక్షణ అనేది ఉంచుకోవాలా, కవచాలు ఉంచుకోవాలా అన్నట్టు. సో ఎన్ని కావాలంటే మనిషికి ఆరోగ్యం కావాలా, ఆయుష్ కావాలా, ఆనందం కావాలా, తృప్తి కావాలా, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలా, ముందు తినాలా, తెలుసుకోవాలా, బీ అవేర్ ఆఫ్ అన్నట్టు ఉండాలా, మేజర్ సమస్యలకి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఇదంతా పక్కన పడేసి ఈ ఫేస్బుక్ కమెంట్స్ చూస్తే థ్రెడ్స్లో కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటున్నారు. సరే కోపాలు తాపాలు మిరియాలు కారాలు లాంటివి అనుకుందాం, కానీ అసలైన మ్యాటర్ పక్కన పడేస్తున్నారు కదా. అది పక్కన పడేయకుండా అసలైన విషయం తెలుసుకుంటే ఎన్నెన్నో విషయాలు చెప్పాలంటే మేజర్ సమస్యల్లో రేపిస్టులు, శాడిస్టులు, యాసిడ్ అసాల్టర్స్ అండ్ మొన్న వచ్చిన ఫ్లడ్స్, వీటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది కమెంట్స్ రూపంలో డిస్కస్ చేసుకుంటే బెటర్. అంటే ఇలాంటి డిస్కస్ చేసుకోకుండా, డిస్కషన్కి వీటికి తావివ్వకుండా, దేవుడి విషయంలో కూడా ఆధ్యాత్మికంగా డీప్ లెవెల్లో డెల్వ్ అవ్వకుండా, నిండా మునక్కుండా పైన పావు కిలో నాలెడ్జ్తో ఉంటే ఏమి బాగుపడతాం చివరికి.